యంగ్రెబుల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఈరోజు ఈ వీడియోలో కల్కి మూవీకి సంబంధించి అద్దరిపోయే అప్డేట్లను అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇప్పటికే ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్లని మనకు 2 సార్లు పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది. మరి ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ ఎప్పుడు అనే విషయం గురించి, అలాగే బుక్ మై షోలో కల్కి మూవీ రికార్డుల వేట మొదలెట్టిందని చెప్పుకోవచ్చు. వీటన్నిటి గురించి తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని కొత్త వాళ్ళు వాచ్ చేస్తున్నారో, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ప్రభాస్ అన్న లేటెస్ట్ అప్డేట్లు త్వరగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ప్రభాస్ అన్న నటిస్తున్నటువంటి కల్కి మూవీ 2898 ఏడికి ఇప్పటికే వరల్డ్ వైడ్ గా అదిరిపోయే లెవెల్లో రెస్పాన్స్ అందుతుందని చెప్పుకోవచ్చు. మరి ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నట్లయితే మన తెలుగు ఇండస్ట్రీలో ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ ని మనకు మే 30 తారీఖున రిలీజ్ చేస్తారని, మరి నార్త్ లో మనకు బాలీవుడ్ లో జూన్ 20 తారీఖున రిలీజ్ చేస్తారని టాక్ అయితే వినిపిస్తుంది సోషల్ మీడియాలో. మరి ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుంది అన్నట్లయితే మనకు జూన్ లాస్ట్ వీక్ కానీ లేదంటే జూలైలో అయితే ఈ మూవీని కంపల్సరిగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అలాగే కల్కి మూవీ నుంచి రేపు అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ గురించి మనకు ఈ మంత్ లాస్ట్ లోపు ఖచ్చితంగా చిత్ర యూనిట్ మనకు తెలియజేసే అవకాశం అయితే ఉన్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. చూడాలి మరి ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ ఎప్పుడు క్లారిటీ ఇస్తుంది అనేది. మీరు ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ ఎప్పుడని మీరు అనుకుంటున్నారో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ ఎప్పుడు రిలీజ్ చేసే ఈ మూవీకి మంచి కలెక్షన్లు వస్తాయని మీరు అనుకుంటున్నారో ఆ డేట్ ని మీరు కింద కామెంట్ అయితే చేసుకోండి. అలాగే ఈ మూవీ యొక్క పార్ట్ 1 కి సంబంధించి మనకు షూటింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అలాగే ఈ మూవీ యొక్క పార్ట్ 2 షూటింగ్ ను కూడా స్టార్ట్ చేసినట్టు సినీ వర్గాలలో టాక్ అయితే వినిపిస్తుంది. ఈ మూవీ యొక్క విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ పనుల కోసం భారీ కసరత్తులు అయితే చేస్తున్నట్టు ఇటీవలే చిత్ర యూనిట్ అలాగే డైరెక్టర్ నాగశ్విన్ గారు మనకు మీడియా ద్వారా అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఈ మూవీ యొక్క విఎఫ్ఎక్స్ పనుల కోసం మనకు మారియల్ స్టూడియోలో వర్క్ చేసినటువంటి విఎఫ్ఎక్స్ అలాగే గ్రాఫిక్స్ వాళ్ళు ఈ మూవీ కూడా పనిచేస్తున్నట్టు ఇటీవలే సమాచారం అయితే తెలియజేయడం జరిగింది. అలాగే డైరెక్టర్ నాగశ్విన్ గారు ఈ మూవీ యొక్క గ్లిమ్స్ తో ఈ మూవీ యొక్క హైప్ ని అమాంతం పెంచేశారని చెప్పుకోవచ్చు. మన తెలుగు ఇండస్ట్రీ కాదు, ఈసారి ఈ మూవీ కనుక హిట్ అయిందంటే ఖచ్చితంగా మన ఇండియన్ మూవీస్ గర్వించదగ్గ స్థాయికి వెళ్తాయని చెప్పుకోవచ్చు. అలాగే మన ఇండియన్ మూవీస్ ఈసారి హాలీవుడ్ లెవెల్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు మనకైతే క్లారిటీగా అయితే తెలుస్తుంది. ఈ మూవీని మనకు హై బడ్జెట్తో ఏకంగా 600 కోట్లకు పైగానైతే ఈ మూవీని తెరకెక్కించడం జరుగుతుంది. ఈ మూవీలో గ్రాఫిక్స్ విజువల్స్ మనకు ఒక మంచి విజువల్ ట్రీట్ అనేది చెప్పడం జరుగుతుంది. చూడాలి మరి ఈ మూవీని ఎలా తెరకెక్కిస్తున్నారు అనేది మన డైరెక్టర్ నాగశ్విన్ గారు. ఇప్పటికీ ఈ మూవీకి అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే ఈ మూవీ ఖచ్చితంగా మన ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతుందని కొంతమంది సినీ వర్గాల నుంచి టాక్ అయితే వినిపిస్తుంది. ఈ మూవీలో చాలా మంది పెద్ద పెద్ద లెజెండరీ యాక్టర్స్ అయితే నటివ్వడం జరుగుతుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకోనే, ఎస్ఎస్ రాజమౌళి, ఆర్జీబీ, విజయ్ దేవరకొండ, మన యంగ్రెబుల్ స్టార్ ప్రభాస్ అన్న ఈ మూవీలో విష్ణుమూర్తి కల్కి అవతారాన్ని అయితే ధరించబోతున్నారు. ఈ మూవీలో డిఫరెంట్ లుక్ లో డిఫరెంట్ క్యారెక్టర్లు అయితే నటియబోతున్నారు. అలాగే మన ప్రభాస్ అన్న క్యారెక్టర్ లో చాలా వేరియేషన్లు ఉన్నట్టు మనకైతే క్లారిటీ అయితే తెలుస్తుంది. ఈ మూవీలో మన ప్రభాస్ అన్న లుక్ కానివ్వండి, తన స్టైల్ అయితే చాలా డిఫరెంట్ గా ఉండే అవకాశం ఉన్నట్టు మనకు ఇటీవలే రిలీజ్ అయినటువంటి పోస్టర్లు, రేపు రాబోయే పోస్టర్లకి మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ మూవీ మన ప్రభాస్ అన్న డే హ్యాట్ ఫ్యాన్స్ కి పండగ అని చెప్పుకోవచ్చు. అలాగే కల్కి మూవీ రిలీజ్ కంటే ముందే రికార్డుల వేట మొదలెట్టిందని చెప్పుకోవచ్చు. బుక్ మై షోలో ఏకంగా ఈ మూవీని చూడాలని 150,000 మంది పైగానైతే ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది బుక్ మై షోలో. ఈ మూవీ యొక్క టీజర్ ట్రైలర్ రేపు రాబోయే రిలీజ్ డేట్ తో ఈ మూవీ యొక్క ఇంట్రెస్ట్ అమాంతం పెరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈ మూవీ ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొడుతుందని సోషల్ మీడియాలో టాక్ అయితే వినిపిస్తుంది. మన ప్రభాస్ అన్న నటించినటువంటి ఇటీవల సలార్ చిత్రము ఏకంగా 1.6 మిలియన్ల ప్లస్ మనకు ఇంట్రెస్ట్ అయితే బుక్ మై షోలో నంబర్ 1 మూవీగా అయితే నిలిచింది. ఆ రికార్డ్ని ఈ మూవీ ఈజీగా బీట్ చేస్తుందని సోషల్ మీడియాలో టాక్ అయితే వినిపిస్తుంది. ఖచ్చితంగా రేపు రాబోయే టీజర్ ట్రైలర్తో ఈ మూవీ యొక్క ఇంట్రెస్ట్ అమాంతం పెరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. చూడాలి మరి మన ప్రభాస్ అన్న కల్కి మూవీతో తన రికార్డు తానే బ్రేక్ చేస్తాడా లేదా అనేది. ఈ మూవీలో మన ప్రభాస్ అన్న ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వగానే చాలా ట్రోల్స్ నెగిటివిటీ అయితే రావడం జరిగింది. రీసెంట్ గా రిలీజ్ చేసినటువంటి మన ప్రభాస్ అన్న పోస్టర్ ఎక్సలెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. అప్పటిదాకా ట్రోల్ చేసినటువంటి మన ప్రభాస్ అన్న పోస్టర్ ని ఈ పోస్టర్ చూసిన తర్వాత ఎక్సలెంట్ గా ఉందని ప్రశంసల జల్లు అయితే కురిపేయడం జరిగింది. ఈ మూవీలో మన ప్రభాస్ అన్న భైరవగా అయితే కనిపించబోతున్నారు. ఈ మూవీ యొక్క పోస్టర్ చూడగానే ప్రభాస్ అన్న డే హ్యాట్ ఫ్యాన్స్ సంబరాలలో మునిగి తేలారని చెప్పుకోవచ్చు. అలాగే డైరెక్టర్ నాగ
నాగశ్విన్ గారు ఈ మూవీని ఎలా తెరకెక్కిస్తున్నారు అనే లెవెల్పై మరి కాస్త ఇంట్రెస్టింగ్గా ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్లు అమాంతం పెంచేశారని చెప్పుకోవచ్చు. రేపు రాబోయే టీజర్తో ట్రైలర్తో ఈ మూవీ యొక్క ఎక్స్పెక్టేషన్లు ఖచ్చితంగా అమాంతం పెరిగిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ మూవీని ప్యాన్ ఇండియా చిత్రంగా కాదు, ఏకంగా ప్యాన్ వరల్డ్ చిత్రంగా అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది డైరెక్టర్ నాగశ్విన్ గారు. అలాగే డైరెక్టర్ నాగశ్విన్ గారు ఈ మూవీ కోసం చాలా సంవత్సరాల పాటు శ్రమించి ఈ మూవీని అయితే తెరకెక్కించడం జరుగుతుంది. ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే మనకు 2-3 చోట్ల కంపల్సరీగా పెట్టే అవకాశం ఉన్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. గత మూవీ సలార్ మూవీ మన ప్రభాస్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగలేదు, కానీ ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ 2 చోట్లైనా కంపల్సరీ జరిగే అవకాశాలు ఉన్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ మూవీ యొక్క ప్రమోషన్ చాలా గట్టిగా చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఫైనల్ గా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వీడియోలతో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది.